పరిణామాలు చిరు వ్యాపారులు వాళ్ళ మానాన వాళ్ళు వ్యాపారం చేసుకుంటుంటే జనసేన నాయకుడు ఒక ఆయన కోర్టులో పిటిషన్ వేసి వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బ కొట్టేలాగా అడుగేయటం అనేది బడుగుల్లోనూ చిరు వ్యాపారుల్లోనూ ఆందోళనకు కారణమైంది. కూటమి వచ్చిన తర్వాత మా ఉపాధి పోయింది అని వందలు కాదు వేల మంది అనుకునే పరిస్థితి వచ్చేసరికి పరిస్థితి క్రమంగా మారటం మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో గాజువాక గుండెల మీద అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతుండేసరికి అలజడి మరింత పెరుగుతోంది. దీనికి తోడు కేవలం 99 పైసలకే విశాఖలో భూములు ఇచ్చేస్తాము, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అని ప్రచారం చేయడం చూసి చదువుకున్న వాళ్ళకి మధ్య తరగతికి చిర్రెత్తిపోతుంది. ఆ ఉద్యోగాలు వస్తాయి కదా వాళ్ళ కోసమే కదా అంటారేమో. బ్లాక్ చైన్ టెక్నాలజీ క్యాపిటల్ చేస్తాం వైజాగ్ని, 5 లక్షల ఉద్యోగాలు అని 2019కి ముందు చంద్రబాబు ప్రకటన చేయడాన్ని వైజాగ్ చూసింది. ఇన్వెస్ట్మెంట్ సమిట్ జరిగిపోయింది, వందలు కాదు లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి పెట్టుబడులు అని బాకా ఓదడాన్ని కూడా విని విశాఖ చెవులు దిమ్మెత్తిపోయినాయి. అందుకోసమే ఈ ప్రకటనలో వాస్తవం ఎంతో తెలుసు, మన భూముల్ని 99 పైసలకే ఇస్తూ ఉన్నారు అనే ఆక్రోశం ఒక పక్కన ఉంది. ఇంకో పక్కనేమో విశాఖకి ప్రామినెన్స్ రాకుండా, రాజధాని రాకుండా చేశారు, అమరావతిలో మాత్రం భూములు 25 కోట్లు 40 కోట్లకి అమ్ముతాం ఎకరం అని చెప్తున్నారు అనే ఆక్రోశం చదువుకున్న వాళ్ళలో ఉంది. అంటే ఉపాధి మీద చెప్తున్న మాటలేమో గ్రౌండింగ్ కావట్లా, చేతల్లో కనిపించట్లా, విశాఖ భూముల్ని 99 పైసలకి ఇస్తాము అనే ప్రచారం చూసి చిరెత్తిపోతుంది. ఇది రెండోది. విశాఖ చుట్టూ ఇంత జరుగుతోంది.